నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో పర్యావరణ దినోత్సవం. హాజరైన పవన్ కళ్యాణ్ సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం. నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సదస్సుకు హాజరు. నేడు టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల. ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు. సెప్టెంబర్ 15న ఫలితాలు. మద్యం కేసులో త్వరలో జగన్కు నోటీసులు ఇచ్చే అవకాశం. అంతిమ లబ్ధిదారులు తేల్చే దిశగా ఈడీ అడుగులు. వాణిజ్య ఒప్పందంపై ముగిసిన భారత్ అమెరికా చర్చలు. త్వరలోనే ఖరారవుతుందని ట్రంప్ వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్కులో నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటినీ తయారు చేస్తా ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని అటవీ శాఖ ప్రభుత్వం తరపున, రాష్ట్ర పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రతి ఒక్కరికి, మా ఎన్డీఏ ఎమ్మెల్యేల, ప్రభుత్వ కూటమి మన ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరఫున, ఎంపీల తరఫున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాం. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను రాను మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈ రోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి. ఈ లెగసీ, వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఉన్నత అటవీ శాఖ అధికారులందరికీ, చలపతిరావు గారికి కానీ, కాంతిలాల్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నతాధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్లేందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మన సాంస్కృతిక వారసత్వానికి ప్రాణం పోసే కార్యక్రమాన్ని కూడా చాలా బాధ్యతగా స్వీకరించాం. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్లపొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వేళ్ళని తయారు చేసే పనస, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి చిన్న నాందే మనం ఈ రోజున మొన్న రిపబ్లిక్ డే రోజున ఏటికొప్పాక బొమ్మలకి మనకి ప్రైజ్ లభించడం. On this World Environment Day, let us move beyond awareness to action. Let every seed ball becomes a tree. Let every tree become a shield against climate change. Let every citizen become a partner in environmental conservation. Together, let's build a greener, healthier and climate resilient Andhra Pradesh and Bharat. Oka request andariki kuda, prati okkарiki చెట్లు నాటినంత ఉత్సాహం చెట్లను సంరక్షించడం మటుకు మనకి ఆ లోపం ఉంది. అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా
నా విన్నపం. మనం చెట్లు నాటేస్తున్నాం కానీ సంరక్షించుకోవడంలో మనం దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడలేకపోతున్నాం. దాన్ని వంతుగా మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. ఆ చెట్టు అది దానికి మన ఆధారం లేకుండా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. మీ అందరికీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. ధన్యవాదములు సార్. మరి ఈరోజు తిరుపతి జిల్లా నుంచి మీరు జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా, ఏలూరు ఒకవేళ రెడీ ఉంటే ఏలూరు జిల్లా నుంచి జాయిన్ చేసుకోవచ్చు. కొంచెం హైలైట్ చేయనా. ఏలూరు ఫారెస్ట్ డివిజన్ రంగారెడ్డి రేంజ్ పరిధిలో ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు విస్తరణ అనేది మొదలు పెట్టాం సార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 300 ప్రాంతాల్లో 300 ప్రదేశాల్లో ఇదే విధంగా తమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం కోసం విత్తన బంతుల తయారీ మొదలు చేస్తున్నాం సార్. మా విఎస్ఎస్ సభ్యులందరూ కూడా ఉండి అందరూ కూడా విత్తన తయారీలో ఉన్నారు సార్. ముందుగా తమరితో కూడా మాట్లాడడానికి జంగారెడ్డి కూడా నమస్తే సార్. కనిపిస్తాం. జంగారెడ్డి కూడా ఎన్ని చేశారమ్మా ఇప్పటికి? ఏ అక్కడ స్థానిక మొక్కలు గింజలు ఏంటి? ఏ విత్తనాలు అక్కడ సీడ్ బాల్స్ లో? మా ఫారెస్ట్ లో దొరికిన అల్లనేరేడు, విప్ప, చింత, నెమలి, రావి ఈ విత్తనాలతో చేస్తున్నాం సార్. అలాగే కానుగ, చింత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్కులో నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టారు. విద్యార్థులు మూలపాడు గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో సైకిల్ సవారీ చేయనున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిర్వహించే జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకుని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్క నాటుతారు. అనంతరం సైకిల్పై వెళ్లి నోవాటెల్ హోటల్లో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిర్వహించే సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాస్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్పీ సింగ్ బఘేల్ కూడా హాజరు కానున్నారు. ఆక్వాకల్చర్, మత్స్యరంగంలో స్టార్టప్లు, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్లు, మెరైన్ ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించిన వివిధ భాగస్వాములు ఈ వర్క్షాప్కు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల ప్రస్తుత పరిస్థితులు, వివిధ ప్రత్యామ్నాయ మార్కెట్లు, మెరైన్ ఫిషరీస్లో అవకాశాలు, మత్స్యరంగ అభివృద్ధి, యూరోపియన్ యూనియన్ సహా అంతర్జాతీయ మార్కెట్లకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసే అంశాలపై చర్చించనున్నారు. అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్పై చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష టెట్ 2026 షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. ఇవాళ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల కానుండగా జూలై 5 వరకు ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. జూలై 15 నుంచి ఆన్లైన్ మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. జూలై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రతిరోజు 2 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 8న ఫైనల్ కి విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ ఫలితాలు ప్రకటించనున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్వరలో జగన్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ సన్నిహితులను విచారించిన ఈడీ ఆ వివరాల ఆధారంగా వైసీపీ అధినేతను విచారించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అంతిమ లబ్ధిదారును తేల్చే దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరనేది తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా అనేక మంది నిందితులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా కేసుకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో చివరిగా జగన్ను విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం దర్యాప్తులో వేళ్లన్నీ జగన్ వైపే చూపిస్తున్నాయి. సిట్ ఇప్పటికే ఈ విషయాన్ని నిర్ధారించగా ఈడీ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ ఇదివరకే 350 పేజీల అభియోగ పత్రం దాఖలు చేసింది. అధికారంలోకి వచ్చి రాగానే వ్యక్తిగత లాభార్జనే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానానికి రూపకల్పన చేసినట్లు అభియోగ పత్రంలో సిట్ తేల్చి చెప్పింది. ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారని, ముడుపులు ఇవ్వటానికి నిరాకరించిన కంపెనీల బ్రాండ్లకు అసలు ఆర్డర్లే ఇవ్వకుండా మార్కెట్ నుంచి తరిమేశారని సిట్ వివరించింది. మద్యం బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 600 రూపాయలు చొప్పున ముడుపులు వసూలు చేశారని, అవన్నీ చివరిగా జగన్ కే చేరినట్లు అభియోగ పత్రంలో సిట్ స్పష్టం చేసింది. కేసులో A1 గా ఉన్న రాజ్ కేశిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైకాపా నేత విజయసాయిరెడ్డి, జగన్ సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని సిట్ వివరించింది. అలా దాదాపు 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తు తేల్చింది. ఈ సొమ్మంతా ఎటు మళ్లించారనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా జగన్ కు సన్నిహితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, రాజ్ కేశిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారులను ప్రశ్నించింది. వారి వాంగ్మూలాలతో పాటు అనుమానితుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా జగన్ను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనిలో భాగంగా త్వరలోనే ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. సీఎం టూర్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి విశాఖ పర్యటిస్తున్నారు. దీంతోపాటు పలు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖలో ఉన్నటువంటి ఏఈ గ్రౌండ్స్లో, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగేందుకు హెలిప్యాడ్ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇక్కడే సైకిల్ పైన కూడా ఈయన పర్యటించున్నారు. విశాఖలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నుంచి నోవాటెల్ వాటర్ వరకు కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పైన ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లనున్నారు. ముఖ్యంగా పొదుపు చర్యలు ప్రధానమంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సైకిల్ పైన యాత్ర సాగించనున్నారు. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినటువంటి ఆవశ్యకతని ప్రజలందరికీ తెలియజేయడంతో పాటు ప్రజలు కూడా పర్యావరణ హితంగా మెలగాలి, పర్యావరణ హితంగా ముందుకు సాగాలన్నటువంటి ఉద్దేశం ప్రజలందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఇరాను, ఇజ్రాయెల్తో పాటు అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ కూడా పొదుపు చర్యలు పాటించాలని కూడా ఇప్పటికే మోదీ సూచించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులు సైతం పొదుపు చర్యలను పాటిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా తాము పాటిస్తూ ఆ తర్వాత ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవా
నోవాటెల్ హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సముద్ర ఉత్పత్తులకి సంబంధించినటువంటి జాతీయ స్థాయి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడుతో పాటు మిగిలినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా సముద్ర ఎగుమతులకు సంబంధించినటువంటి దానిపైన చర్చించనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు సవాళ్లు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రమాణాలపైన కూడా ఈ సదస్సులో ముఖ్యంగా చర్చించనున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా రైతులను తయారు చేయాలన్నటువంటి దానిపైన ఈ యొక్క సదస్సులో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా అమెరికాతో పాటు యూకే లాంటి దేశాల్లో నిబంధనల్ని కఠినతరం చేశారు. యాంటీబయోటిక్స్ లాంటి వాడకాలపైన కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరగనుంది. ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా రైతులను ఏ విధంగా తయారు చేయాలన్నటువంటి దానిపైన కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మత్స్యకారులకు ముఖ్యంగా అమలు చేస్తున్నటువంటి పథకాలకి లబ్ధిదారులతో కూడా కేంద్ర మంత్రులు, కేంద్ర మత్స్యశాఖ మంత్రితో పాటు పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా మాట్లాడనున్నారు. అంతేకాకుండా సీ కోస్ట్ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనది కూడా ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎగుమతులపైన కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ప్రధానంగా దీనిపైన దృష్టి సాధించింది. విశాఖని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోర్టు ద్వారా కూడా కోట్లాది రూపాయల ఎగుమతులు కూడా సాగిస్తున్నారు. గత 2025-26 సంవత్సరానికి ఒకసారి పరిశీలించినట్లయితే ఎగుమతుల్లో దాదాపు 79,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎగుమతుల సంపదను అయితే ఆర్జించారు. దీంట్లో అంటే అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో విశాఖపట్నం పోర్టుకు సంబంధించి దాదాపు 16% వృద్ధి సాధించిందని కూడా ఇప్పటికే అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఆక్వా రైతులకు సంబంధించి వాతావరణ మార్పులు అయితే వీరిపైన ప్రధానంగా తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపుతుంది. ఈ ప్రభావాలకు కారణంగా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల కాలంలో టెక్నాలజీ పైన అత్యధికంగా దృష్టి సాధించిందని అయితే చెప్పవచ్చు. ఇందులో భాగంగానే క్వాంటమ్ వ్యాలీని కూడా ఇప్పటికే అమరావతిలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని ప్రతి రంగానికి అనుసంధానం చేస్తున్నారు. పారదర్శకతని పెంచే విధంగా దృష్టి సాధించారు. అందులో భాగంగానే ఆక్వా రైతులకు సంబంధించి ఈ వాతావరణ మార్పులు కారణంగా నష్టపోతున్నటువంటి దాన్ని నివారించడము, తగ్గించడం అనే దానిపైన కూడా ఈ యొక్క జాతీయ సదస్సులో చర్చించున్నారు. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆక్వా రైతులు అనే దానిపైన కూడా సలహాలు, సూచనలు ఈ యొక్క ఎగుమతిదారులతో చర్చించనున్నారు. అంతేకాకుండా శాటిలైట్ చిత్రాలను ఉపయోగించి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు అంచనా వేస్తూ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూడా పరిష్కారం చూపించనున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఎగుమతిదారులు కూడా ఈ యొక్క జాతీయ సదస్సులో పాల్గొన్న వేళ మధ్యవర్తులు లేకుండా నష్టపోకుండా ఆక్వా రైతులు, రొయ్యలు ఉత్పత్తిదారులు కానీ, చేపల ఉత్పత్తిదారులు కానీ ఈ యొక్క నష్టపోకుండా వారు ఏ విధంగా వారితో ఎంఓయూ చేసుకోవాలి, వారితో డైరెక్ట్గా ఏ విధంగా కనెక్ట్ అవ్వాలన్న దానిపైన కూడా సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రధానంగా రొయ్యల ఉత్పత్తి చూసుకుంటే దేశంలోనే 35% ఎగుమతులు మన రాష్ట్రం నుండే సాగుతున్నాయి. అందుకు అనుగుణంగానే రొయ్యల ఉత్పత్తుల్ని మరింత డబుల్ చేయడం ఏ విధంగా ఉందనే దానిపైన కూడా ఈ యొక్క సదస్సులో చర్చించున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఈ యొక్క ఆక్వా రంగానికి ఏ విధంగా ఉన్నాయనే దానిపైన, మరోవైపు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన కూడా ప్రధానంగా చర్చించినారు. ఆ తర్వాత విశాఖ ఎకనామిక్ రీజియన్ పైన కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన ముఖ్యమైనటువంటి సమావేశం అయితే జరగనున్నాయి. ఈ యొక్క ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సదస్సు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపైన సమీక్షించున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి 5,000 కోట్ల రూపాయలు దీనికైతే కేటాయించడం జరిగింది. దీనిపైన కూడా ముఖ్యంగా చర్చించనున్నారు. ఎందుకంటే విశాఖ అన్నది అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం తలచింది కాబట్టి అందుకు అనుగుణంగా రోడ్డు కనెక్టివిటీని ఏ విధంగా పెంచాలి, సీ కనెక్టివిటీని ఏ విధంగా పెంచాలి, ఉన్నటువంటి దానిలో నాణ్యత ఏ విధంగా పెంచాలన్నటువంటి దానిపైన కూడా చర్చించున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఈ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి కనెక్టివిటీ, రోడ్ల విస్తరణ కానీ, కొత్త రోడ్ల ఎంతవరకు వచ్చాయి, పురోగతి ఏ మేరకు సాధించింది, త్వరితగతిన పనుల్లో వేగవంతం పెంచాలన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశించనున్నారు. ఇప్పటికే VMRDకి సంబంధించినటువంటి అధికారులపైన దీనిపైన గత వారం రోజులుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దిగువ స్థాయి అధికారుల నుంచి, ఫీల్డ్ లెవెల్ నుంచి పురోగతి పైన కూడా రిపోర్టులు తెప్పించుకున్నారు. దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. ఆ తర్వాత ఆ నివేదిక
నివేదికలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతోపాటు పర్యాటక రంగాన్ని కూడా విస్తృతంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యము. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా అయితే కల్పించింది. పారిశ్రామిక హోదాను కల్పించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ యొక్క తీర ప్రాంతాన్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. విశాఖ అన్నది ఇక్కడికి కేవలం మన దేశంతో పాటు ఇతర దేశాలతో సంబంధించినటువంటి ముఖ్యులు కూడా ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారు. కాబట్టి వారికి అనుగుణంగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దడము, అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క ప్రమాణాలతో కూడినటువంటి పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ టూరిస్టులను ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను డెవలప్ చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీకి సంబంధించి ముఖ్యంగా కంబాలకొండ లాంటి అటవీ ప్రాంతాలని తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అక్కడ అనేక ప్రాజెక్టులను కూడా చేపట్టారు. దీంతోపాటు కోస్టల్ రీజియన్లో ఉన్నటువంటి టూరిజం ప్రాంతాలను కూడా ప్రత్యేకించి దృష్టి సాధించి ఏపీటీడీసీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ యొక్క పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. ఇప్పటికే ఉండవల్లిలో తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరారు. మరికాసేపట్లో విశాఖలో ఉన్నటువంటి ఏయూ గ్రౌండ్స్కి చేరుకొని ఇక్కడి నుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో గాను సైకిల్ ర్యాలీగా నోవాటెల్ హోటల్కి వెళ్ళనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు వినూత్న చిత్రాలు వేశారు. కోటేశ్వరరావు అనే చిత్రకారుడు పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తూ టెంకాయపై 620 సూక్ష్మ చిత్రాలు వేశారు. మైక్రో బ్రష్లు, వాటర్ కలర్ పెయింటింగ్స్తో 6 గంటల్లో ఈ చిత్రాలను వేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని టెంకాయ మీద 620 సూక్ష్మ చిత్రాలు వేశారు. ఇది మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్ పెయింటింగ్ తో వేశారు. 6 గంటల సమయం పట్టింది. నేను వేసిన ఈ చిత్రంలో ప్రకృతి అంటే పర్యావరణం బాగుంటే ఎలా ఉంటుంది అని చూపించాను. అంటే ప్రకృతి సోయగాన్ని చూసి గుణదేవత సంతోషంగా ఉన్నట్లు చేశాను. పర్యావరణం లోపిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, కరువు ఎట్టుంటుంది, నీరు లేక, నీడ లేక, ఆహారం లేక అలమటించిపోయి గుణదేవతను మొరబెట్టుకున్నట్లు వేశాను. పర్యావరణాన్ని కాపాడండి అని చేతులు జోడిస్తూ వేడుకున్నట్లు వేశాను. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేములలో కోతుల గుంపు నెమలిని తీవ్రంగా గాయపరిచాయి. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన నెమలిపై కోతులు గుంపు దాడి చేశాయి. స్థానికులు గమనించి నెమలిని రక్షించారు. స్నేక్ క్యాచర్ మల్లికార్జున గాయపడిన నెమలిని త్రిపురాంతకం పశు వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స చేసిన వైద్యులు 2 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ల వివాహం వచ్చే నెల 5న జరగనుంది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఇరువురు ఒకటి కానున్నారు. గతేడాది ఓ చిత్ర ప్రచారంలో భాగంగా గౌరీ స్ప్రాట్తో రిలేషన్ గురించి ఆమిర్ ఖాన్ తొలిసారి మాట్లాడారు. ఆ సమయంలో తాము ఏడాదికి పైగా కలిసే ఉంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఆమిర్ ఖాన్కు ఇది 3వ వివాహం. ఆయన మొదటగా 1986లో సినీ నిర్మాత రీనా దత్తాను వివాహం ఆడారు. 2002లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్న ఆయన 2021లో ఆమె నుంచి విడిపోయారు. అయితే తమ కుమారుడు ఆజాద్ బాధ్యతలను మాత్రం ఇద్దరూ కలిసే పంచుకుంటున్నారు. అటు వెల్నెస్, బ్యూటీ రంగంలో పనిచేస్తున్న గౌరీ స్ప్రాట్కు కూడా ఓ కుమారుడు ఉన్నాడు.